హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జియర్ ఫ్యాక్ట్స్. ఈ వీడియోలో అయితే మనం మ్యాప్ రీడింగ్ సబ్జెక్ట్లో 6 ఫిగర్ జిఆర్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ప్రీవియస్ వీడియోలో అయితే 4 ఫిగర్ జిఆర్ గురించి అయితే మాట్లాడడం అనేది జరిగింది. మీకు అర్థం కాకపోతే ఫస్ట్ 4 ఫిగర్ జిఆర్ ఆ వీడియో చూసిన తర్వాత అయితే 6 ఫిగర్ జిఆర్ వీడియో గురించి అయితే చూడగలరు. కమింగ్ టు ద పాయింట్, 6 ఫిగర్ జిఆర్ ఏంటి అంటే మ్యాప్ పైన ఈ యొక్క ఈస్టింగ్ లైన్స్, నార్తింగ్ లైన్స్, ఈ వెర్టికల్ లైన్స్, హార్జెంటల్ లైన్స్ ఉన్నాయి కదండి, వీటినే ఈస్టింగ్ లైన్స్ అండ్ నార్తింగ్ లైన్స్ లేదా లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ అంటారు. ఇప్పుడు వచ్చేసి ఈ వెర్టికల్ లైన్స్ వచ్చేసి లాంగిట్యూడ్స్ అంటారండి, లేదా ఈస్టింగ్ లైన్స్ అని అంటారు. ఈ హార్జెంటల్ లైన్స్ వచ్చేసి లాటిట్యూడ్స్ లేదా నార్తింగ్ లైన్స్ అని అంటారండి. ఈ యొక్క గ్రిడ్ని మీరు చూసుకుంటే ఈ గ్రిడ్ వచ్చేసి పేపర్ పైన అయితే 2 సెంటీమీటర్ లెంగ్త్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి 1 కిలోమీటర్ ఏరియా అయితే గ్రౌండ్ పైన అయితే రిప్రజెంట్ చేస్తుంది. ఈ 1 కిలోమీటర్ ఏరియాలో వచ్చేసి ఒక స్టేడియం నిర్మించాలి అనుకుంటే నేను ఇప్పుడు వచ్చేసి 6 ఫిగర్ జిఆర్ రూపంలో అయితే ఇక్కడ ఈ 1 కిలోమీటర్ ఏరియాలో అయితే ఒక 100 మీటర్ ఏరియాలో అయితే ఒక ఆఫీస్ని అయితే ఇక్కడ నిర్మించాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ 1 కిలోమీటర్ ఏరియాలో ఆ ఒక్క ఆఫీస్ని మాత్రమే మీకైతే 100 మీటర్ ఏరియాలో అయితే అడ్రస్ చేయడం అయితే జరుగుతుంది. అదే 6 ఫిగర్ జిఆర్ ద్వారా అయితే మనం ఇప్పుడు ఈ 1 కిలోమీటర్ ఏరియాలో అయితే ఈ 100 మీటర్ ఏరియాలో నిర్మిస్తున్నటువంటి ఒక ఆఫీస్ని అయితే మనం అడ్రస్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా అయితే మన మొబైల్ ఫోన్కి అయితే ఏ విధంగా ఒక ఇండివిజువల్ ఫోన్ నెంబర్ అయితే ఎలా అయితే ఉంటుందో అలాగేనండి మ్యాప్ పైన ఉండేటటువంటి ప్రతి ఒక్క పాయింట్కి కూడా ఒక గ్రిడ్ రెఫరెన్స్ ద్వారా అయితే మనం అడ్రస్ అయితే చేయొచ్చు. ఈ ఫస్ట్ నేను వచ్చేసి ఈ 1 కిలోమీటర్ ఏరియాలో అయితే మనం నిర్మించుకున్నటువంటి ఒక ఆఫీస్ని అయితే 100 మీటర్ ఏరియాకి అయితే రెఫరెన్స్ రూపంలో అయితే చెప్పడానికి అయితే ప్రయత్నిద్దాం. ఇప్పుడు 6 ఫిగర్ జిఆర్లో ఇక్కడ చూసుకుంటే ఈ గ్రిడ్ని వచ్చేసి మనం 6 ఫిగర్ జిఆర్ ద్వారా అయితే రిప్రజెంట్ చేద్దాం. ఇప్పుడు 6 ఫిగర్ జిఆర్ అంటే 6 డిజిట్స్ అయితే ఉంటాయండి. అందులో చూస్తున్నారు కదా, 273362. ఫస్ట్ ఈ 6 డిజిట్లో అయితే ఫస్ట్ 3 డిజిట్స్ వచ్చేసి ఈస్టింగ్ లైన్ అయితే రిప్రజెంట్ చేస్తాయి. నెక్స్ట్ 3 డిజిట్స్ వచ్చేసి నార్తింగ్ లైన్స్ అయితే రిప్రజెంట్ చేస్తాయండి. ఈస్టింగ్ లైన్స్ అంటే ఈ వెర్టికల్ లైన్స్ అండి, వీటినే లాంగిట్యూడ్స్ అని అంటారు. నార్తింగ్ లైన్స్ అంటే ఈ హార్జెంటల్ లైన్స్ అండి, లాటిట్యూడ్స్ అని అంటారు. ఇప్పుడు ఈ స్క్వేర్లో 1 కిలోమీటర్ ఏరియాలో ఏదైనా ఒక 100 మీటర్ ఏరియాలో అయితే మనం అడ్రస్ ఏ విధంగా చేస్తాము అనేది అయితే 6 ఫిగర్ జిఆర్లో అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మీకు చెప్పడం జరిగింది, ఈ 1 కిలోమీటర్ ఏరియాలో అయితే ఒక 100 మీటర్ ఏరియాలో ఒక ఆఫీస్ని అయితే మనం నిర్మిస్తున్నాం. ఆ ఆఫీస్కి ఎస్పెషల్లీ ఆ ఆఫీస్కి ఏ విధంగా మనం అడ్రస్ చేయాలి అనేది అయితే ఇప్పుడు ఏ విధంగా రాస్తాము 6 ఫిగర్ జిఆర్ అనేది అయితే నేర్చుకుందాం. బిఫోర్ గోయింగ్ టు దట్, మనమైతే ఈ గ్రిడ్ని అయితే ఒక 100 పార్ట్స్గా అయితే మనం డివైడ్ చేసుకోవాలి అండి. ఈ విధంగా 0 1 2 3 అప్ టు ఇక్కడ 9 అండ్ నెక్స్ట్ 0 అనుకుంటే ఇక్కడ 2736 అయితే ఫస్ట్ మనం తీసుకోవాలి. నేను రౌండప్ చేశాను కదా, 27 వచ్చేసి ఫస్ట్ ఈస్టింగ్ లైన్ అయితే అవుతుంది. నెక్స్ట్ 36 వచ్చేసి నార్తింగ్ లైన్ అయితే అవుతుందండి. ఈ విధంగా 2736 ఫస్ట్ ఆ 4 ఫిగర్ జిఆర్ ఆ గ్రిడ్ని అయితే మనం ఫస్ట్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. దాని తర్వాత మనం ఆ యొక్క 100 మీటర్ ఏరియాని ఏ విధంగా ట్రేస్ చేయాలి అనేది అయితే నెక్స్ట్ ఆ పాయింట్ గురించి అయితే మనం ఈ విధంగా ఆ యొక్క గ్రిడ్ని 100 పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకుని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, 2736 అయితే మనం ఫైండ్ అవుట్ చేయడం అయితే జరిగింది 4 ఫిగర్ 1 కిలోమీటర్ ఏరియాలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 3 ఉంది కదండి, ఈ 3 కూడా ఈస్టింగ్ లైనే. ఇక్కడ ఉంది కదా 3 వచ్చేసి ఈ 3 అండ్ నెక్స్ట్ ఈ 2 వచ్చేసి నార్తింగ్ లైన్ అండి. ఈ 3 ఈ 2 ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి 3, ఈ లైన్ వచ్చేసి 2 అండి. ఈ విధంగా రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ యొక్క స్క్వేర్ని అయితే ఈ పాయింట్ వచ్చేసి 100 మీటర్ ఏరియాకి అయితే కవర్ చేస్తుంది. మనం ఇప్పుడు ఈ 1 కిలోమీటర్ ఏరియాలో ఒక స్టేడియం నిర్మించి అందులో ఒక ఆఫీస్ని అయితే మనం అడ్రస్ చేయడం అయితే జరుగుతుంది. ఆ 100 మీటర్ ఏరియాకి అయితే ఈ విధంగా 6 ఫిగర్ జిఆర్ ద్వారా అయితే మనం ఈ విధంగా అయితే అడ్రస్ చేయొచ్చు.
ఈ 6 ఫిగర్ జిఆర్ మనం యూజ్ చేసుకొని ఈ 100 మీటర్ ఏరియాకి అయితే మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి 6 ఫిగర్ జిఆర్ని అయితే ఈ విధంగా అయితే రాసుకోవచ్చు అండి. ఫస్ట్ 3 డిజిట్స్ వచ్చేసి ఈస్టింగ్ లైన్స్ అంటారు. నెక్స్ట్ 3 డిజిట్స్ వచ్చేసి నార్థింగ్ లైన్స్ అంటారు. ఈ విధంగా 6 ఫిగర్ జిఆర్ అయితే 100 మీటర్ ఇంటూ 100 మీటర్ ఏరియాకి అయితే ఆన్ గ్రౌండ్ అయితే కవర్ చేస్తుంది ఇది. థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.